గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వము జూన్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ల బడ్జెట్ ను నిన్న రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే టోటల్ గా తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల పెన్షన్దారులకు సరిపడా పెన్షన్ బడ్జెట్ ను రిలీజ్ చేయడం అనేది జరగలేదు అని ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. కేవలం 6 జిల్లాల్లోనే ఈ 6 జిల్లాలు అయినా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి 3 ఉమ్మడి జిల్లాల్లో, దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి 2 ఉమ్మడి జిల్లాల్లో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఒక జిల్లాలో టోటల్ గా 6 జిల్లాల్లో మాత్రమే ఈ పెన్షన్ల బడ్జెట్ ను రిలీజ్ చేసినట్టుగా ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఎప్పటి నుంచి ఈ పంపిణీ చేస్తారు అంటే నిన్ననే ఈ పెన్షన్ల బడ్జెట్ ను రిలీజ్ చేశారు కాబట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఆర్థిక శాఖ నుంచి, ఇక్కడ గ్రామీణాభివృద్ధి శాఖకు, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ కు మరియు బ్యాంకులకు చేరేసరికి 20వ తారీఖు పట్టవచ్చు. 20వ తారీఖు నుంచి ఈ నెల 28వ తారీఖు వరకు ఈ పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది అని ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. అయితే మిగిలిన జిల్లాల్లో ఎప్పుడు పంపిణీ చేస్తారు అంటే ఈ నెల 20వ తేదీ తర్వాత మిగిలిన జిల్లాల్లో ఈ పెన్షన్ల బడ్జెట్ ను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. వారికి కూడా వచ్చే నెల 31వ తారీఖు వరకు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. కొంతమంది మిత్రులు అడుగుతున్నది ఏంటి అంటే, సార్ ఈ పెన్షన్లను పెంచారా? వృద్ధులకు, వితంతువులకు ఇస్తామన్న పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతామని, వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతామని చెప్పారు కదా, పెంచారా లేదా పాత పెన్షన్లనే ఇస్తున్నారా? చాలా యూట్యూబ్ ఛానళ్లు పెన్షన్లు పెరిగాయి అని చెప్తున్నారు. ఈ నెల ఎంత పెన్షన్ ఇస్తారు తెలియజేయండి అని చాలా మంది కామెంట్ రూపంలో పెట్టడం అనేది జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వము ఆసరా పెన్షన్లను పెంచుతాము అని చెప్పిన మాట వాస్తవము. కానీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోయినా గానీ ఈ ఆసరా పెన్షన్లను పెంచలేదు. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ డబ్బులు 2,016 రూపాయలనే ఇవ్వడం అనేది జరుగుతుంది. వికలాంగులకు ఇచ్చేటువంటి 4,016 రూపాయల డబ్బులనే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వము ఆసరా పెన్షన్లను పెంచలేదు. ఇది గ్రహించాలి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 6 ఉమ్మడి జిల్లాల్లో ఈ రోజున కానివ్వండి, రేపు కానివ్వండి, కొంతమందికి బ్యాంకులో ఈ పెన్షన్ డబ్బులు డిపాజిట్ కావచ్చు. కానీ పోస్టల్ ద్వారా తీసుకునేటువంటి వారికి మాత్రము 20వ తారీఖు నుంచి ఈ పెన్షన్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ అప్డేట్ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.